testing hal. Check. Test. అలాగే నేను రాజమండ్రిలో ఉన్నాను పెట్టాను ఒక్క అడుగు ఇక్కడికి వచ్చాం ఇంకా సత్వం వస్తాడు గుడి దగ్గరికి ఎవరికి చేయమంటే చేద్దాం. Hello.
మొదటి మాసం నందమూడి పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కార్యక్రమం మొన్న లాస్ట్ టైం కావాలి అది, కానీ ఆ రోజు బాలుగారి విగ్రహం కళ్యాణగూడలో చరణ్ గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతున్న కారణంగా మళ్ళీ మంచి అవకాశం కోల్పోతున్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఈరోజు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఓపికతో, అంటే 6:30 అయిపోయింది, వింటర్ సీజన్ కాబట్టి టైం కొంచెం లైటింగ్ డేట్ అలా అవుతుంది. అయినా చాలా సుదూరాభిప్రాయం చెప్తున్నాను. శ్రీహరి గారు, సత్యనారాయణ చౌదరి గారు కానీ, గంగాధర్ గారు కానీ, మేడం తులసి గారు కానీ అందరూ కూడా నమస్కారం, కళాభిమానులు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి పాటల్లో వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. హలో 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 గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ సాయంకాలం మా ఎస్ఎఫ్ఎస్ మధుమాసం 43 ఇది 43వ సంగీత విభాగం అండి. ఈ కార్యాలయానికి వచ్చిన ప్రతి వారికి కూడా మా యొక్క ఇంటికి తెలియజేస్తున్నాండి. తదుపరి బందిపోటు తొమ్మిది సినిమా నుంచి ఆ సుబ్రహ్మణ్యం గారు సోలోతో స్టార్ట్ చేస్తారండి. విరిచిన వెన్నెలవో పిలిచిన కోయిలవో. తిరునగములు చిందగా పెదిగే పెదవులతో తొలికే మధువులతో పెదవులతో వెన్నెలవు పిలిచిన కోయిలవు కోరికవు చెలి చెలి నీవెవరు విరిసిన వెన్నెలవో. కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో పూలైన మల్లియగా పలికే కనుగోయితో నడితే దీవ్యమై పలికే దీపికమై నడితే దీవ్యమై పలికే దీపికమై అవతరించి అవతరించి అలరించే నాచటి విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో ఏయన కోరికవో చెలి చెలి నీవెవరు విరిసిన వెన్నెలవో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి పాటగా విచిత్ర బంధం అండి. విచిత్ర బంధం ఈ సినిమా నుంచి ఒక మంచి పాట మా సుబ్రహ్మణ్యం గారు, నాగలక్ష్మి గారు పాడతారండి. హలో హలో గుర్తుంది, మీరు నేర్పింది గుర్తుంది.
రేపు నవంబర్ 17 వి రామకృష్ణ గారి జయంతి అండి, పుట్టినరోజు. తో ఈ పాటని వారికి అంకితం చేస్తున్నాం సార్ మా ఎస్ఎఫ్ఎస్ తరపు నుంచి. సినిమా నుంచి మా ఆనంద్ శర్మ గారు పాడుగా వింటారు.
ఓంకారనాదాను సంగీతమైన సోలో సాంగ్ అండి. తదుపరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సినీ సంఘ విభాగానికి విచ్చేసిన మన సీనియర్ సింగర్ శ్రీ గంగాధర్ గారికి, బాసం సత్యనారాయణ చౌదరి గారు, అట్లాగే శ్రీహరి గారికి, మేడం గారు జయలక్ష్మి గారు, తర్వాత మన శ్రీలక్ష్మి గారు, తులసి గారు, రాణి గారు, మా సోదరి భారతి గారు అందరూ విచ్చేస్తున్నారు ఈ ప్రోగ్రాంకి. వారందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తామండి. అలాగే మా రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ సత్యనారాయణ గారు కూడా వచ్చారండి. వారి మిసెస్ గారు వారు కూడా వచ్చారు. వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తామండి. సో తదుపరి పాటుగా శంకరాభరణం సినిమా ఇచ్చండి ఓంకారనాదాను సంగీతమే. తిరథ మహారథుల మధ్య పాడడానికి సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే మీ బిడ్డ అనుకుని ఆశీర్వదించండి. సాపాస సంగీతం అస్సలు ఏ సాపాస కూడా అయినా ఈ పాట పాడడానికి సాహసం చేస్తున్నాను, ఆశీర్వదించండి. శ్యామ్జీ గురూజీ. సంధానమౌగానమే శంకరాభరణము హరనాదాను సంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము
మరదని నిరిగ నిరిగ మరదని నిరదని నిరనప శంకరాభరణము సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది అతిరథ మహారథుల ముందు పాడాలంటే నాకు షవరింగ్ వచ్చింది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. శర్మ గారికి లలిత సంగీతంలో ప్రవేశం ఉందండి. అంటే నా షెడ్యూల్ ఏంటంటే ఆయన ఏదో 2 పాటలు పాడుతుంటే బాబా గారు చెప్పారు, మామూలు పాటలు కాదండి, మీకు ఎలాగ లలిత సంగీతంలో ప్రవేశం ఉంది కదా, మంచిది అంటే శంకరాభరణం సిరివెన్నెల ఆ సినిమాలో పాటలు పాడితే బాగుంని చెప్పేసి అంటే ఇప్పుడు అనుకోకుండా ఆయన లిరిక్ కూడా తెచ్చుకోలేదు, చాలా బాగా పాడారు. సో తదుపరి పాటుగా పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ హిట్ ఓజీ ఈ సినిమా నుంచి సువ్వి సువ్వి సుబాలా అనే పాట మా సాయిశ్రీ సోలో సాంగ్ అండి, ఆమె పాడుతుంది, మీరు వింటున్నారు.
గర్వంగా చెప్తున్నాను, ప్రౌడ్గా చెప్తున్నానండి. సాయి శ్రీ మేనకోడలు బుర్లంక అండ్ ఎక్కడైనా మార్మోన్ ఉండొచ్చు, కళాకారులు అనేది కళాకారు దానికి ఎక్కడైనా ఉండొచ్చు. గ్రేట్ సింగర్ కింద తయారైంది, నాకు అదే గర్వం నాకు. అలాగే వసంత కుమారి మా చెల్లి రాజమండ్రి ఎత్తంది, తను కూడా పాడుతుంది. థ్యాంక్ యూ అమ్మ, ఆల్ ది బెస్ట్. తదుపరి పాటుగా విచిత్ర శ్రీ గౌరియే మా సీనియర్ సింగర్ నాగలక్ష్మి గారు పాడబోతున్నారు, వినండి. హలో హలో, ఈ పాట పాడడం సాహసం అండి. కొంచెం తప్పులుంటే మన్నించి పెద్ద మనసుతో మన్నించండి.
గౌరీ శ్రీ గౌరీ నచ్చితే క్లాప్స్ కొట్టండి ఒకసారి. మరో సిస్టర్ నాగలక్ష్మి గారు రామచంద్రపూర్లో హెచ్ఎంకం చేస్తున్నారు. ఈ వెనకాల సపోర్ట్ ఉన్న మా బావగారు కూడా మరొకసారి థ్యాంక్స్. రవికుమార్ గారు. ఇటువంటి కష్టతరమైన పాటలు పాడటం అనేది చాలా కష్టం అది, కానీ కృషి చేస్తే ఎటువంటి పాటైనా పాడవచ్చు. బాగుంది చెల్లి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా చిన్న విషయం అండి, అంటే అది నాకు తెలిసినప్పటికీ కరెక్ట్ కాదు. అయితే మేడం గారు ఆవిడ టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తారు రామచంద్రపురం. మాకు ఎస్ఎఫ్ఎస్కి దొరికిన వరం ఆవిడ. ఎందుకంటే నిజంగా వాళ్ళు చెప్తున్నాను, ఫిమేల్ సింగర్స్లో అంత బేస్ వాయిస్ అంత అనుభవం ఉన్నటువంటి సింగర్ మాకు లేదండి. మీరు చప్పట్లో కొద్దిగా, ఎందుకంటే మంచి పాట పాడారు ఆవిడ మేడం గారు, చక్కని పాట పాడారు. ఇంకా క్లాప్స్ ఇంకా గట్టిగా ఉండాలి. థ్యాంక్ యూ. తదుపరి పాటగా కిసిక్ కిసిక్ సినిమా పాట పేరు మా విజయలక్ష్మి, మా సిస్టర్ విజయలక్ష్మి సోలో సాంగ్ అండి. మా రావాలి విజయలక్ష్మి. మరొక చెల్లి. హలో హలో చెక్ ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ చేశారు. తీసిన
ఎలా ఉందండి పాట? యాక్చువల్లీ ఎవరైనా అయితే ఏ పాటైనా మాడ్యులేషన్ మార్చి పాడాలి, కానీ మా చెల్లికి భగవద్గీత గాడ్స్ గిఫ్ట్ అది. ఏ పాట పైన ఆ వాయిస్తో పాడుతుంది, అందువల్ల ఆ పాటలే తనకి సింక్ అవుతుంది తెచ్చి ఆ పాటలే ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. శేఖర్ గారికి, మణి గారికి థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శివరంజని సినిమా నుంచి అండి అభినవ తారవో సోలో సాంగ్ మా ప్రధాన కార్యదర్శి కె రావు గారు పాడుతున్నారండి, ప్రజలు వింటున్నారు. అభినవ తారవో శివరంజని సినిమా నుంచి. ఈయన గత 42 years కింద నా ఫ్రెండ్, ఆయన రాయమిల్లో సూట్ మేకర్ కింగ్. ఆయన సూట్ కొట్టారండి, కె రావు గారు కొట్టారు. మాకు ఇంచుమించుగా మేము మధుమా ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంచుమించు మా డ్రెస్ కోడ్ అంతా కూడా ఆయన చేతుల మీదగానే తయారవుతూ ఉంటుంది. ఒకటే డ్రెస్ కోడ్ అవుద్ది, ఆయనే చేస్తారు అది కూడా. కానీ ఆయనలో కళాకారుడు దాగున్నట్టు మాకే తెలియదు. ఒకరోజు వెళ్తే నేను పాడతానని చెప్పంటే పాడారు. ఇప్పుడు ఒక పాట పాడతాను, మీరే దానికి చెప్పాలి, మీకు జడ్జిమెంట్. రండి సార్, రండి. నమస్తే. బరీ సార్, శేఖర్ గారికి, అనిచిత శేఖర్ గారికి, పనికుమార్ గారికి, రామకృష్ణ గారికి వెల్కమ్ అండి అందరికీ కూడా. అలాగే జయలక్ష్మి గారికి. సార్ రావు గారు రావు సార్. దీని తదుపరి పాటగా అక్కనే నాగేశ్వరి బ్లాక్ బస్టర్ హిట్ అండి 71 ప్రేమ్నగర్. కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల, నేను నాగలక్ష్మి గారు పడతా ఉండే.